ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ ఎలా హెల్ప్ఫుల్ అవుతారు అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ వన్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో మీ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి మీకు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే కరెక్ట్గా ఉంటుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అవి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి షేర్స్లోనా, మ్యూచువల్ ఫండ్స్లోనా, లేకపోతే రియల్ ఎస్టేట్లోనా, లేకపోతే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అవి ఎందులో పెడితే మీకు కరెక్ట్గా సూటబుల్ అవుతాయి అనేది వాళ్ళు ప్లానింగ్ చేస్తారు. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్. ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మీ యొక్క ఇన్కమ్కి ఈక్వల్గా మీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా లేదంటే ఎక్కువ ఉన్నాయా, మీ ఇన్కమ్కి ఈక్వల్గా ఎక్స్పెన్సెస్ని వాళ్ళు కరెక్ట్గా మేనేజ్ చేయడంలో. నెక్స్ట్ మీ ఎక్స్పెన్సెస్ ఎక్కడైనా ఎక్కువ ఉంటే ఒక ప్లానింగ్ ప్రకారం ఆ ఎక్స్పెన్సెస్ని కొంచెం తగ్గించేటట్టు చేస్తూ వాళ్ళు ప్లాన్ చేస్తారు. థర్డ్ వన్ ట్యాక్స్ ప్లానింగ్. ఈ ట్యాక్స్ ప్లానింగ్లో ఏమవుతుందంటే మీకు ట్యాక్సెస్లో ఏ విధంగా బెనిఫిట్స్ పొందాలి అంటే కొంతమందికి ట్యాక్సెస్ కడతారు, వాళ్ళకి తెలియదు పాపం. కొన్ని చోట్ల మీరు సేవింగ్స్ చేస్తే మీకు ట్యాక్స్ అనేవి సేవ్ అవుతాయి. కాబట్టి అలాంటి ట్యాక్స్ అనేవి ఎక్కడెక్కడ సేవ్ అవుతాయి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీరు టోటల్గా కట్టే ట్యాక్స్ తగ్గించడంలో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బడ్జెటింగ్. ఈ బడ్జెటింగ్లో ఏమవుతుందంటే మీ బడ్జెట్ ప్రకారం మీ ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేయడానికి మీ ఆదాయాన్ని అంటే దట్ మీన్స్ మీ ఇన్కమ్ని ఎలా కరెక్ట్ రూట్లో పెట్టాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బడ్జెటింగ్లో ఏమవుతుందంటే మీకు వచ్చిన ఇన్కమ్ని మీ ఎక్స్పెన్సెస్ తగ్గిస్తూ మీరు సేవింగ్స్ ఎలా పెంచుకోవాలో వాళ్ళు ప్లాన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, ఆ రిస్క్ పెరిగినప్పుడు ఎలాగ తగ్గించుకోవాలి, మనకి ఆ రిస్క్ ఎక్కువ అవుతుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, వాటికి సేఫ్టీని ఎలా క్రియేట్ చేయాలి, మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక సేఫ్టీని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్. ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ కూడా వాళ్ళు ఏ విధంగా హెల్ప్ అవుతారంటే వాళ్ళు ఏదైతే మీకు ఫ్యూచర్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయో మిమ్మల్ని డిసైడ్ చేసుకోమని అడుగుతారు. సపోజ్ మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, మీ చిల్డ్రన్ మ్యారేజ్ కానీ, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, లేదంటే ఏదైనా మీరు వెకేషన్ ఒక 10 yearsలో ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి నెక్స్ట్ ఫ్యూచర్లో పెరిగే రేట్ల ప్రకారం వాటిని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాటికి ఎంత అమౌంట్ వస్తుందో క్యాలిక్యులేషన్స్ చేసి మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ గోల్స్ కరెక్ట్గా రీచ్ అవ్వగలరు. ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక కార్ వాల్యూ 10 lakhs అనుకోండి, 5 years తర్వాత ఆ కార్ వాల్యూ 10 lakhs ఉండదు, అది ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతుంది. అలాగా ఇన్ఫ్లేషన్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసి ఆ రోజు ఉండే వాల్యూకి అంటే 13 lakhs 14 lakhs అవుతుంది కదా, అప్పుడు దాని ప్రకారం వాళ్ళు కొనేటట్టుగా మీకు ప్లాన్ చేసి చెప్తారు. ఓకే, నేను పైన చెప్పిన విధంగా ఒక ఫైనాన్షియల్ అనలిస్టు నేను ఏదైతే పైన చెప్పానో అవన్నీ కూడా అనలైజ్ చేసి ప్లాన్ చేయడం వలన మీరు ఏదైతే లాంగ్ టర్మ్లో మీ గోల్స్ ఉన్నాయో అవన్నీ రీచ్ అవ్వడానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది.